ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సారీ పిన్ని, మీకు నిన్ననే చెప్పాను కదా, సీత నా మాట వినే స్థితిలో లేదు. నేను తనని బతిమలాడలేను. పోనీ సీతని మేము కన్విన్స్ చేస్తే నీకోకే కదా? అంటే సీతని మళ్ళీ ఇంటికి తీసుకురావాల్సి వస్తుంది. అయ్యయ్యయ్యో, నీ అత్యాశ కాకపోతే రామ్ పిలిచినా రాని సీత నువ్వు పిలిస్తే ఎలా వస్తుంది చెల్లాయ్? ఒకవేళ వచ్చినా ఈ గౌతమ్ గురించి మంచిగా అయితే చెప్పదు. సుమతి అక్కను వీడే చంపాడని సీత స్ట్రాంగ్ గా నమ్ముతోంది. నేనేం చంపలేదని ఫింగర్ ప్రింట్స్ ద్వారా ప్రూవ్ అయింది కదా. అయినా ఆవిడ్ని నేనెందుకు చంపుతాను? నాకేం అవసరం? అయినా నేను మర్డర్ చేసే వాళ్ళ కనిపిస్తున్నానా? మేము దొంగలం, హంతకులం, మర్డర్ చేసేవాళ్ళమని ఎవ్వరూ మొహం మీద రాసుకుని తిరగరు. స్టాప్ ఇట్ అన్నయ్య. ఎందుకు గౌతమ్ని టార్గెట్ చేస్తున్నావు? వాడు మన అక్క కొడుకన్న విషయం మర్చిపోకు. చా, నీ కన్న కొడుకు కాదేంటి? వీడు ఎవడి కొడుకైనా సీత దృష్టిలో నేరస్తుడు కాబట్టి సీత వీడి గురించి మంచిగా చెప్పదు, ఈ పెళ్లి జరగదు. ఇది నిజం. ఎలాగైనా ఈ పెళ్లి జరగాలి. ముఖర్జీ గారితో మనము వియ్యం అందుకోవాలి. ఏదైనా మార్గం ఉంటే చెప్పండి. ఈ విషయంలో నేనేం చేయలేను పిన్ని. సీత విషయంలో మీరేం చేసినా నాకోకే. సీతను ఒప్పించడం తప్ప వేరే దారి లేదు మహా. సీతతో రామ్ మాట్లాడనంటున్నాడు. ఇంకెవరు మాట్లాడి ఒప్పిస్తారన్నయ్య? సీతతో నేను మాట్లాడతాను. నువ్వు మాట్లాడతావా మహా? సీత నీ మాట వింటుందా? వినేలా చేస్తాను. ఎలాగైనా సీతను ఈ ఇంటికి రప్పిస్తాను. గౌతమ్ గురించి మంచిగా చెప్పిస్తాను. అది జరగని పని చెల్లాయ్. నాకు అలాగే అనిపిస్తోంది మహా. అనవసరమైన ప్రయాస. సేమ్ ఫీలింగ్ వదిన. సీత మొండిగట్టం, మీ మాట కూడా వినదు. ఎందుకే ముందే చెప్పాను సీతకి జాతర చేస్తానని. నువ్వే వద్దంటున్నా. జాతర అంటే పిన్ని, జాతర అంటే దానికంతా తెలుసులే. కవరింగ్లేం వద్దు. బెదిరించినా భయపెట్టినా సీత ఈ ఇంటికి రాదు. బ్రతిమలాడటం ఒకటే దారి. సీతను బతిమలాడాలా? ఇంత బతుకు బతికి ఇంటెనక చావడం అంటే ఇదే మహా. నా పెళ్లి కోసం ఆ మాత్రం చేయలేరా పిన్ని? చెయ్యకపోతే అందరికీ జాతర చేస్తాను. ఓరే, నువ్వు ఆ మాట అనుకురా బాబు, వణుకొచ్చేస్తుంది. ముందైతే ఆ సీతని ఎలాగోలా ఒప్పించి ఈ ఇంటికొచ్చేలా చేద్దాం. గౌతమ్ గురించి మంచిగా చెప్పించి ఆ తర్వాత దాన్ని తన్ని బయటికి తరివేద్దాం. అవునవును, మిథున ఒప్పుకున్నాక సీత ఈ ఇంట్లో ఉండకూడదు. ఉంటే నాకు డిస్టర్బెన్స్. ఏదో ఒకటి చేసి సీతని ఒప్పించండి.
ఏం చేద్దాం మహా? చెప్పాను కదా సీతని ఒప్పించాలి అని. పద సీత దగ్గరికి వెళ్దాం. ఆ, మా అత్తలు అప్పుడే వచ్చేసారు. ఎలాగైనా సీతని ఒప్పించి ఇంటికి తీసుకువెళ్ళాలి అర్చన. గౌతమ్ గురించని చెప్తే ఆ సీత ఒప్పుకోదేమో. అందుకే ఆ విషయం చెప్పొద్దు, మంచిగా మాట్లాడి తీసుకెళ్దాం. పద. ఉమ్. సీత, అమ్మా సీత, సీత, అమ్మా సీత, అమ్మా అమ్మా ధర్మ చేయమ్మా. సీత, అమ్మా సీత, అమ్మా ధర్మ చేయమ్మా. తల్లి ధర్మ చేయండి అమ్మా. ఇదే వచ్చర్చన సరిగ్గా మనం వచ్చినప్పుడే వచ్చింది. తనకు పోటీగా మనం కూడా బెగ్గింగ్కి వచ్చామని ఆ రోజు కూరగాయల వాళ్ళు మనల్ని కొట్టినట్టు కొట్టదు కదా. ఆ, ఛ! సీత, అమ్మా సీత, అమ్మా ధర్మ చేయమ్మా. తల్లి ధర్మ చేయమ్మా. చీ 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 చీ. ఈ ముష్టి వాళ్ళకి వేళ పాలా లేదు. ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నారు. అయినా వేరే ఏ ఇల్లు లేనట్టు మా ఇంటి చుట్టే తిరుగుతారేంటి? బుద్ధి లేదా? ఒకసారి చెప్తే అర్థం కాదా? ఎందుకు పదే పదే వస్తారు? సీత మనల్ని తిడుతుంది మహా. అర్థమయ్యింది. అవసరం మనది కదా, భరిద్దాం. తల్లి ధర్మం చేయండి అమ్మా. దీని గోలొకటి. ముందు దానికో 10 రూపాయలు పడే, అది వెళ్ళిపోతుంది. అమ్మా తల్లి. ఆగు, వస్తున్నా. వేసేగా, ఇక వెళ్ళు. పోయింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.